జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారు వచ్చిన. మీరు కూడా తయారే కదా? ఇక ఇంకెందుకు ఆలస్యము, చూడరి ముందుగా పెద్ద వార్తలు. టాస్ల గెలిచిన క్రికెటర్లు, మ్యాచ్ గెలిచిన హాకీ ప్లేయర్లు. టీ పూలని నమ్మని మోడీ సారు సీక్రెట్లన్నీ కేసీఆర్ సార్కే చెప్తాడు. ఎందుకంటారు? బోకేలు కాదు బుక్కులు ఇయ్యండ్రి, ఫంక్షన్ల చదివింపులకు సారు సలహా. పురుగులను కిడ్నాప్ చేస్తున్న చీడ పురుగులు, మిమ్మల్ని అమ్మితే పోయేదరా పీడ. బీపీ పెంచుకున్న మంగ్లీ, చెల్లెనేనంటే ఎంత ప్రేమనే నీకు. ఎవలయ్యా ఓ తెలంగాణ బీజేపీ లీడర్లారా, మీరేమన్నా కళ్ళు మూసుకొని ఉన్నారా? మీరు అసలు మోడీ సార్ వారసులేనా? అమిత్ షా సార్ ముంగట పెట్టి ఈ దేశంలో పార్టీని పెద్ద చేసుకోవాలని అసలు మీరు అనుకుంటున్నారా? గివన్నీ కాదు బాయ్, గివన్నీ కాదు. అసలు మీతోని మోడీ సార్ ఎన్నడన్నా మాట్లాడతాడా, లేకపోతే ఉత్తగానే మీదికేదో మన మస్తు మంచి పార్టీ అని చెప్పుకుంటారా? చెప్పుండ్రి ఓ బీజేపీ లీడర్లు, ఏం సపోర్ట్ చేస్తలేరు? ఇదేంది సుజాతకు మస్తు ఎక్కువైంది, మస్తు ఎక్కువ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు కదా? ఏందులా ఇగో కేసీఆర్ సార్ మాట ఇంటే నేను ఇట్లా ఎందుకు అంటున్నానో ఎరకైతుంది. दिल्ली में वजीर आजम से जब मेरा बैठक हुआ, मैंने उनसे पूछा कि हमारा वायदा था इलेक्शन का 12% रिजर्वेशन देने का, आपके पास भेज रहे? तो उन्होंने भी कहा बिल्कुल भेजिए, हम इसको एक పాజిటివ్ తరీకే से देखेंगे. ఇన్నరా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామంటే ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ సార్ కూడా ఇద్దాం అన్నట్టే చూస్తున్నాడట. కలిసినప్పుడు ఇచ్చినట్టు చేద్దాం తీ అని కూడా అన్నాడట కేసీఆర్ సార్ తోని. ఒకవేళ మోడీ సార్ రిజర్వేషన్ ఇద్దామని ఉన్నదాన్ని ఇవ్వాలన్న ఆగవట్టిరే అనుకో. मिलेंगे मरकज के सरकार से पूछेंगे, मिलेंगे और उसको मुकम्मल तौर पर कामयाब बना के लाएंगे, वरना तेलंगाना रियासत खामोश नहीं बैठेगी. ये जो हमारा हक है इंसाफ के लिए जंग जरूर जारी रखेंगे. కొట్లాడతానంటున్నాడు కానీ మీదికెళ్ళి మోడీ సారే ఇచ్చినట్టున్నాక ఆగవచ్చేటోళ్ళు ఎవరు? ఇక కొట్లాట ఎందుకత్తా చెప్పుర్రి, అంతేనా కాదా? ఇవన్నీ తెలియక మన తెలంగాణ బీజేపీ లీడర్లు ముస్లిం రిజర్వేషన్లకు మేము ఒప్పుకోమని మైకులు వాయగొడుతున్నారు. ఆగ చూడుర్రి, పక్కపొంటి కేంద్ర మంత్రి దత్తన్న కూడా ఉన్నాడు గాని అట్లెందుకంటాం? మేము మా పార్టీ ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకం అని చెప్పాలి కదా. ఈ కథ గాల సొంత పార్టీ వాళ్ళకి చెప్పకుండా కేసీఆర్ సార్కే ఇంతగానని చెప్తున్నాడు అంటే కేసీఆర్ సార్ ఎంత దగ్గర ఉన్నట్టు, ఈ పూగుర్తు లీడర్లు ఎంత దగ్గర ఉన్నట్టు ఆలోచన చేయరిగా. లేదు మోడీ సార్ కూడా ముస్లిం రిజర్వేషన్లకు ఒప్పుకోవడానికి ఏ బీజేపీ లీడర్ అన్న అంగీలు చింపుకునేటోళ్ళు ఉంటే అదే మాటను మోడీ సార్తో చెప్పి చూద్దాము. చూసుడు కాదు చెప్పించి కేసీఆర్ సార్ కంటే మోడీ సార్ మాకే దగ్గర నిరూపించుకొని ఇజ్జత్ నిలబెట్టుకోవాలి బీజేపీ లీడర్లు. అప్పుడు కేసీఆర్ సార్ చెప్పేది తప్ప మీరు చేస్తున్న పంచా తప్ప అన్నది ఎరకైతుంది. ఇక మరి ఎంతమంది బీజేపీ లీడర్లు బయటకు వస్తారో గానీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ దావత్ పెట్టింది ముస్లిం అన్నలకు. మంచిగా టోపీ పెట్టుకుని సీఎం సార్ ముస్లింలను అడుపులో పెట్టి కాపాడుకుంటామని చెప్పిండు. అసదుద్దీన్ ఓవైసీ సార్ కు ఖర్జూర తినిపిస్తుంటే మస్తు అనిపిస్తున్నాయి కదా. వెనకమరనే ఉన్న దత్తన్న కూడా తినబెడదామని చూసిండు గానీ అసద్ సార్ పోయే వరకు చిన్న సీఎం సార్ ను పిలుచుకొని తినబెట్టి ఫోటోలు దిగిండు. సరే తింటిరు గానీ ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ రిజర్వేషన్ ముచ్చటైతే ముందుగా అడగొట్టుర్రి. ఆశలు పెట్టి ఓటు దాటేదాకా చూడకూరి సార్లు. అంటే అద్దె గర్భం అన్న ముచ్చట ఎరికే కదా. అయ్యో గదేనుల్లా, మనకిల్లు లేనప్పుడు ఏరేటోళ్ళు కట్టిన ఇల్లును కిరాయికి తీసుకోమా? ఆగో గట్లనే గర్భసంచి సక్క లేనోళ్ళు, ఏదన్నా రోగం ఉన్నోళ్ళు అమ్మయ్యేతందుకు ఏరే ఆడోళ్ళ కడుపుల పిండాన్నేసి అనిపిస్తారు. 9 నెలలు గర్భసంచిని అద్దెకిచ్చినందుకు ఇగో గింత రేటు అని పైసలు ఇస్తారు. గదేనుల్లా, హిందీ సినిమాలో షారుఖ్ ఖాన్ సారాసుంటోళ్ళు గిట్లనే కన్నారు కదా పిల్లగాండ్లను. కానీ అల్కగున్నది ఉపాయమని అందరు గిదే బాట పడితే వాళ్ళనేమనాలుల్లా, అమ్మతనమా అంగట్ల సర్కా అని అంటారా అనరా? మన పట్నంలా కొందరు డాక్టర్లను చూస్తే అంతకంటే హీనమే అనిపిస్తున్నది. షిషిషి హర్రర్రరే, ఈ పిల్లలు పుట్టించుడు దందాను మించిన దందా ఇంకొకటి లేనట్టున్నదుల్లా. నెరీ హైదరాబాద్ లోనైతే ఈ అద్దె కడుపులు చేసి పిల్లలు కనిపించుట్లా మస్తు వ్యాపారం చేస్తున్నాయట కొన్ని దావఖాన్లు. తల్లి సనుబాల తీపికి ట్యాగులేసి రేట్లు గట్టి అమ్ముతున్న బాగోతం తెలిసి పట్నంలో పోలీసోళ్ళు దావఖాన్ల మీద పడి చెకింగ్ చేసిర్రు. అందులో ఒక్క సాయి కిరణ్ అనే దావఖానోడు చేస్తున్న దందా చూస్తే గుండు వలగొట్ట బుద్ధైతది. పిల్లలు గనలేని సిరిమంతుల జాడ దొరికించుకున్నాడు, దళారిగాన్లను ఊర్ల పొంటి తోలుడు, బీదింటాడోళ్ళ దేవులాడు, వేరేటోళ్ళ పిండాన్ని 9 నెలలు మోసి కనిస్తే 2 లక్షలు ఇస్తామని ఆశ చూపుడు హైదరాబాద్ కు పట్టుకచ్చుడు. హాగో అట్లా 48 మంది తల్లుల్ని ఈ దావఖానోళ్ళు బలి చేసిర్రట.
పాపం అందరూ అస్సాం బీహార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళేనట. మన తెలుగు రాష్ట్రాలల్లా ఓ 12-14 మంది దాకున్నారట. ఎవలో పెంచుకునే బిడ్డలను కనేతందుకు గర్భసంచిన అద్దెకిచ్చిర్రు. పిల్లల గనుడంటే అదేమన్నా పిలగాండ్ల పరాష్కమ చెప్పుర్రి. సావు నోట్లకు మళ్ళీ వచ్చినట్టు లెక్క. ఏదన్నా ఎటమటం అయితే ఎట్లా? పైసలతోటి పిల్లలు వస్తున్నారు గాని ఈ తల్లుల ప్రాణాలు తేగలుగుతారా డాక్టర్లు? కాగితాలు లేవు, పర్మిషన్లు లేవు, ఇష్టం వచ్చినట్టు ఈ సరోగసి దందాను కొన్నొద్దుల కానుంచి నడిపిస్తుర్రట. ఆ దవాఖానాను మూసేసి సంగతేందో పోలీసు వాళ్ళు చూస్తున్నారు గాని లోకం ఎడుదిక్కుపోతున్నదో చూడుర్రి. సరే ఈ తల్లులంటే పైసలాశ కచ్చిర్రు కావచ్చు గాని కడుపున మోయకుంటనే పిల్లల గనాలనుకునేటోళ్ళ పరిస్థితి ఎట్లా? నిజంగా వాళ్ళకేదన్నా పిల్లలు గనలేని పరిస్థితి ఉంటే పర్మిషన్ ఇయ్యకపోవునా? రాను రాను తల్లి ప్రేమ ఎట్లా మారిపోతున్నదో చూడుర్రి. ఉల్లా మనం ఎవరి పెళ్లి కన్నా పోతే ఏం చేస్తాముల్లా? పిల్లగాన్ని నెత్తి మీద జర్రంత అచ్చింత లేచి దీవెన అర్తి పెడతాము. ఇక స్టేజ్ దిగి బుక్కెడంత తిని గల్మకాన్య బుక్ పట్టుకొని కూర్చున్న ఆయన తానికి పోయి కట్నం చదివించి వస్తాము. అంటే ఇది జర్ర గరీబు మధ్యతరగతి పబ్లిక్ ఇళ్ళలోనే ఉంటుంది ఈ ఆచారం. కానీ జర్ర సిరిమంతులు అయితే తాకత్కు తగ్గట్టు పువ్వుల గుత్తి చేతికిచ్చి దీవెనార్తి పెట్టి వస్తారు. కానీ ఈ కాడికి వెళ్ళి పువ్వుల గుత్తులు పైసలు పెట్టద్దట, వేరేవిచ్చి దీవెనార్తి పెట్టి రావాలట. మోడీ సార్ సలహాలు ఇచ్చిండుల్లా. మరి అదేందో చూడాలి కదా, చూడుండ్రి. ప్రపంచ దేశాల ప్రధానమంత్రి మోడీ సారు ప్రపంచ స్థాయి ఆలోచన చేసిండుల్లా. దేశంలో ఉన్న యావత్ పబ్లిక్ దావత్లకు ఫంక్షన్లకు పోయినప్పుడు పూల గుత్తిల చదివింపులు కాకుండా చదువుకోమని చక్కటి పుస్తకాలు చేతులు పెట్టి రావాలట. అవి చదువుకొని అందరు సార్ లెక్క విజ్ఞానవంతులు కావాలని ఉపాయం చెప్పిండు. కరెక్టే మరి. శనిగిన అంగి దొడుకున్నా మంచిదే గాని ఓ మంచి పుస్తకం కొనుక్కోవాలని వీరేశలింగం పంతులు చెప్పలేదా? ఒక్క పుస్తకం 100 మంది దోస్తులతో సమానమని ఎవ్వలెవలో చెప్పిండ్రు. అదే మాటను ఫుల్లుగా అప్డేట్ చేసి మోడీ సార్ ఇగో గిట్ల చెప్పిండు. ఇప్పుడు మరి పుస్తకాన్ని మించి నిల్వ కల్లది ఇంకొకటి లేదనే చెప్పాలి. అది పోను మోడీ సార్ కు మాటల మాంత్రికుడు అనే ముద్దు పేరు ఉత్తగానే వచ్చిందా? కేసీఆర్ సార్ కూడా గంతే. దునియాల్నే ఎవ్వరు చదవనన్ని బుక్కులు అంటే తక్కువ 70,000 పుస్తకాలు చదివిండు కాబట్టి మాటలతోనే ఆకట్టుకుంటుండు. కానీ ఇప్పటి తరానికి అవి పడతాయా? ఇవాళ పుస్తకాల దుకాణాల కంటే బట్టల దుకాణాలే ఎక్కువ ఉన్నాయి దేశంలో. మరి మోడీ సార్ తాన బట్టలు వగ్గనే ఉన్నట్టు తెలుసు కానీ పుస్తకం పట్టుకున్నట్టయితే అస్సలు కనిపించడు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఏమో మోడీ సార్ తాన కదా. రేపురా అన్న సాత్రం తయారైన తెలంగాణ కొలువుల కొచ్చర్లకు జవాబులు చెప్పేతందుకు తయారైందిలా సర్కారు. 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఊరిస్తిరి, డిఎస్సి అని మీది పిట్టలకు పులుసు గాయబడుతుంది. పోలీస్ కొలువులని అల్లం రబేయ్ అని ఆశ చూపిస్తుంది, గ్రూప్స్ కొలువులని గుట్కాలు తిప్పిస్తుంది. ఏమైంది సారు కేసీఆర్ సారు అని అనేటోళ్ళందరికీ నోర్లు మూపిచ్చి ప్రభుత్వ ప్రతిష్టను పాలరాతోడు చెక్కిచ్చి పాలాభిషేకాలు చేయించుకునే పనులున్నది తెలంగాణ సర్కారు. అరే ఏం చేసింది, ఏం చేయబోతున్నది అని పరిశాన్ ఏం కాకుర్రి, నిమ్మలంగా గిముచ్చటినండ్రి. తెలంగాణలో కొలువుల ముచ్చట అనగానే అగో అదేదో అడ్డం పడే ముచ్చటే చెప్తున్నారని కొంతమంది గుండెదడ తెచ్చుకునే కథ అవుతున్నది కొన్ని వద్దుల కాడ నుంచి. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వార్త గుండెదడ వచ్చేది కాదు, నిరుద్యోగులకు గుండెదడ రాకుండా చేయబోయేది. అసలు ముచ్చట ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినాక పరీక్షకో 10 రోజులు, ఫలితాలకో 20 రోజులు, సర్టిఫికెట్ల ఎంక్వైరీకో 2 నెలలు, అపాయింట్మెంట్ ఆర్డర్కో 5 నెలలు, షరీక్ గానికి ఓ 1.5 ఏడాదిన్నర అని టైం పాస్ చేసుడు ఉండదటిగా. కట్టే కొచ్చే తెచ్చే అన్నట్టు ఏడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ శాఖకి 2-3 ఏళ్లల్లో ఎన్ని కొలువులు అవసరం పడతాయని లెక్క తీసి ఒక్కటే పారి నింపేందుకు సపరేట్ ఆఫీసర్ను పెడుతున్నదట సర్కారు. అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఫర్ పరీక్ష లేటింగ్ చేసుడు ఆగబట్టుడు అన్నట్టు. మరి అన్ని పనులు నౌకర్ల సంఘానికి బరువు అవుతున్నదని అనుకున్నాడో ఏమో సీఎం సార్ గాని ఓ మంచి మోతవారిని చూసి తెలంగాణలో నౌకర్ల నోటిఫికేషన్ ఆలస్యం కాకుండా చూసుకునే డ్యూటీ అప్పచెప్పబోతున్నారట. ఇక ఆయన పని ఏందంటే కొలువుల క్యాలెండర్ల తారీఖులనే కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఖాళీలు పూరించడం అన్నట్టు. మరి మంచి ఉపాయమే కదా. మరి ఎన్ని లక్షల మంది నౌకర్ల కోసం చూస్తున్నారు తెలంగాణలో, మరి ఎంత రువ్వడిగా నడిపిస్తారో చూడాలి. 2 తలల పాముకు ఉన్ను నక్షత్రం గుర్తు తాబేలు గురించి మనం మస్తు గిన్నాం కదా నుల్ల ముచ్చట్లు. అగో ఆడ 2 తలల పాము దొరికిందట. అరే గా అన్నకు తాబేలు దొరికిందట. ఏహే ఇంకెందిగా దెబ్బకు లక్షాధికారి అయిపోయాడు పో అని అనుకుంటారు కదా. కానీ వాటితో అయ్యింది లేదు, పోయింది లేదు. కానీ ఈ విధంగానే ఆరుద్ర పురుగులకు కూడా మస్తు బిజినెస్ జరుగుతుందటుల్లా. అది ఎక్కడనో ఏందో కథ చూద్దామా నడురి.
ఆరుద్ర పురుగులు అబ్బా వాటిని చూసినా ఆ పేరిన్నా మనసు ఎట్లా పులకరించిపోతుందిలా. కానీ కొందరికి వాటిని చూస్తే వేల రూపాయలను చూసినట్టు అనిపిస్తున్నదట. కనబడ్డ పురుగును కనబడ్డట్టే దొరకబట్టుకొని లటుకున సంచులు వేసుకొని పోతుర్రట కొందరు లంగగాళ్ళు. పైసా పెట్టుబడి లేదు, ఎక్కువ కష్టపడ్డది లేదు. అల్కగా దొరికేటి ఆయనని పొద్దుగాల లేవంగానే పొలాల పొంట పడుతున్నారట లత్కొరగాళ్ళు ఈ ఆరుద్ర పురుగుల కోసం. నెరి భువనగిరి జిల్లాల ఇరుగ మోపాయిరట ఈ ఆరుద్ర పురుగుల జమ చేసుకుపోయేటోళ్ళు. ఆగో ఆ పురుగులను ఏం చేసుకుంటారు అని అనుకుంటున్నారు కదా. పాడై అది నిజమో అబద్ధమో తెలియదు గాని ఆ పురుగులను నలగొచ్చి ఎంటికల నూనె తయారు చేస్తుర్రట ఏరే దేశాలల్లా. అందుకనే మస్తు గిరాకున్నదట ఆరుద్ర పురుగులకు. మరి కొనేటోడెవడో వాటిని పట్టించి డబ్బాలల్లో పోసి అమ్మేటోడెవడో గాని 2 తలకాయల పాముల ముచ్చట్లెక్కనే ఆరుద్ర పురుగుల దొంగ వ్యాపారం కూడా మస్తు జోరుగా నడుస్తున్నదట లోపట. పాపం ఆరుద్ర పురుగు ఎంత చక్కదనంగా ఉంటాయిల్లా. ముద్దు ముద్దుగా బుజ్జిగున్న పురుగులను చూస్తే పిలగాన్లకే కాదు రైతన్నలకు కూడా మస్తు నిమ్మలం. అవి కనిపించినాయంటే కాలం మంచిగా అవుతుంది అన్నట్టు లెక్క అనుకుంటారు. అవి పొలాలుంటే పంట మంచిగా అవుతుందని అనుకుంటారు. అవుతుంది కూడా. అసలే అడ్డమైన మందులతోటి ఇసోంటి పురుగులను సచ్చేటట్టు వేసుకుంటుంటే ఆడికి బతుకున్న వాటిని కూడా గిట్లా వేస్తే ఏందన్నాడు చెప్పుర్రి. వ్యవసాయ ఆఫీసర్లు పోలీసులు ఇప్పుడు ఈ లంగల మీద నజర్ పెట్టిరట. గాని మీకేమన్నా గిసోంటోళ్ళు కనిపిస్తే పోలీసులకు చెప్పుర్రి జరా. లేని పాపం వంట కట్టుకోకుర్రుల్లా. ఓర్ని పాపం పాడుగాను. ఎండాకాలం అప్పుడు బయట పండుకుంటే ఇంట్లో దొంగలు జరుగుతురని అనుకుంటే వానలు పడుతుంటే కూడా మస్తుగానే మోపైతున్నారు ఊళ్ళో పొంటి దొంగలు. అటు చూసి ఇటు చూసే వరకే మాయం చేసి ఇటు పెడుతుర్రట. మరి వాళ్ళ సంగతి ఏందో కూడా అరుచుకుందామా నడురి. దునియాలో ఎవరికి పని ఉన్నా లేకున్నా దొంగలకు మాత్రం మస్తు దొరుకుతున్నదిలో పని. ఇగో ఈడ కర్నూలు జిల్లా కోవలకుంట్ల చూడుండ్రి. బంగారం దుకాణం షాప్ కు వేసిన తాళం వేసినట్టే ఉన్నది. లోపటున్న బంగారానికి తూటు పెట్టిర్రు మహాముదురు లెవెలో. ఏం తక్కువ 6 కిలోల బంగారాన్ని ఎత్తుకపోయినరంటే వీళ్ళకు ఏ తీరులో కూలి దొరుకుతున్నదో చూడుర్రి. మళ్ళా ఈ షాపు కర్నూలు కాడ ఎక్కడనో లేదు, నడి చౌరస్తాలనే ఉన్నది. ఉండే బందోబస్తు ఉండగానే లటుక్కున తాళం తప్పించారు. గల్లపెట్టలున్న 15 లక్షల రూపాయలను కూడా మడత పెట్టుకపోయారు. ఇదంటే షాపు గాని మొన్ననే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో బడులు శాలైన పిల్లగాళ్లకు పుస్తకాలు బడి ఫీజులు కడదామని అప్పు తెచ్చి పైసలు ఇంట్లో పెడితే అటుపోయి ఇటొచ్చే వరకు వాటిని కూడా మాయం చేసినారు. అగో కడవ నోట్లు అట్లనే ఉన్నాయంటే ఎవడో తెలిసిన దొంగ కాకపోతే ఇంకెవడొస్తాడు చెప్పుండ్రి. దాని పొంటే 10 తులాల బంగారం ఉంటే దాన్ని కూడా చదువుకపోయినరట. కథ పాడుగాను వాడెవడో వీడెవడో రాష్ట్రం గాని రాష్ట్రంలోకి వెళ్ళి దొంగలు వస్తున్నారని లేనిపోని పుట్టిస్తున్నారు గాని మన పక్క పొంటే ఉంటున్నారు దొంగలు. ఎవరని నమ్మేటట్లేదు ఇయ్యాలి రేపు. జనంత పైలంగుండుండ్రి. చేతుల సొమ్ము అవతల పడ్డాక ఎంత మొత్తుకొని ఏం లాభం చెప్పుండ్రి. జాగ్రత్త మరి. జోర్ వానలు పడుతున్నాయి. మా మంగ్లీ నాలీల ఈత కొడుతున్నదో. మంగ్లమ్మ అగ్గో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేతికేదో దొరికింది, తిప్పుకుంటూ ఆడుతున్నది. మంగ్లక్క అబ్బా వచ్చినావా సుజాత? నా దమాక్ అంతా బుల్డోజర్ తోని పెకిలిచ్చినట్టు అవుతుంది. గిరక తిప్పకుంటా బుర్ర పెగిలిచ్చినట్టు అవుతున్నదా నిగిలిస్తున్నావా? ఓ బీరకాయ ఫేస్ ముఖం దానా, ఇది ఆడుకునే గిరక కాదే. షెర్లో దొరికిన బుడ్డ వరకనా మరి? దీన్ని స్ట్రెస్ స్ప్రిన్ అంటారే. మనకు ఎప్పుడన్నా టెన్షన్ అయితే దీన్ని ఇట్లా గిర్ర గిర్ర తిప్పితే బీపీ కంట్రోల్ అవుతుంది. మంది బుర్రలు కుమ్మరి పురుగు లెక్క తొలిసి తినే నీకు కూడా బీపీ లేసుడా? మామూలు బీపీ కాదే, బాహుబలిలో బిజ్జల దేవుడు ఈ చెయ్యి లేకపోతే ఏందిరా, ఈ ఉక్కు చెయ్యి చాలు రా ధిక్కరించడానికి అని గోడ వలగొడతాడు చూడు, అంత బీపీ లేస్తుంది నాకు. సుక్కున వలగొట్టేవే. చెల్లెనేనంటే ఎంత ప్రేమనే నీకు. నీ బుందనే నీ బొంద ప్రేమ లేదు నీ మీద కాదు, ఆ గోడకేడో దెబ్బ తలుగుతుందో అని. నేను టెన్షన్ పడుతుంటే ఆ పెనం మీద పేలా లేగించుకుంటున్నావేందే? టెన్షన్ టెన్షన్ అని టెర్రస్ మీద కాకిలే కొడుతున్నావేందే? ఏం టెన్షన్ అట? చంద్రాల సార్ రూపాయి అడుగు పోయి చెప్తాడు. సారు అమరావతి అసెంబ్లీకి పైపులు కోసినోళ్ళని పట్టుకునే పనిలో బిజీగా ఉన్నాడు గానీ అదేందో నువ్వే చెప్పాడు అమ్మ. ఏం చెప్పను ఏమని చెప్పను, ఈ దారుణమైన మాటలను నా నోటితోటి నేను ఎట్లా చెప్పనే? నీ నోటితో చెప్పకుంటే వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టే అక్క. నా కాయిస్ మీద కొట్టిండే, వాయిస్ తో చెప్పలేను. చెప్పకుంటే సెకండ్ ఫ్లోర్ కెళ్ళి దుంకు. బాబు సారు పోరాలను సినిమాలు టీవీలు చూడొద్దన్నాడే, చూడొద్దన్నాడు. ఆవా నీ అసొంటిదేనే, నీ అసొంటిదే. కొత్త ఛత్రి కొనుక్కొని వానొస్తుందని దాచి పెట్టుకున్నదట. నీ సినిమాలు టీవీలు చూడొద్దంటే నీకేమాయనే అక్క? నాకేమాయన? ఏ సినిమాలు అయితే చూడొద్దన్నాడో ఇవాళ అవే లేకుంటే ఎన్టీఆర్ సార్ కు అల్లుడు అయ్యేటోడేనా? ఏ టీవీలు అయితే చూడొద్దన్నాడో ఇవాళ అవే లేకుంటే దేవాన్సు సార్ మనవుడు అని తెలిసేదానే అందరికి? చెప్పు. సినిమాలు టీవీలు చూడకుండా యూట్యూబ్ ఫేస్బుక్ లో ఉండండి అని ఉంటాడు, దానికే గంట షాక్ అయితే ఎట్లమ్మా? అట్లా చెప్తే మేము ఎగిరి గంతులేసేటోళ్ళం కదా. మరి ఏంది నాసా? టాకీసుల్లా టీవీలా యాడ్లు చూసా కదనే సార్ ఓటేసింది. అంటే
ఆ యాడ్లు చూసే భాగ్యం దక్కదనా నీ ఏడుపు ఇప్పుడు? నోట్లు రద్దు చేసి డిజిటల్ ఇండియా చేయాలని సలహా ఇచ్చిందే సారు. అయితే పోరలంతా టీవీలు సినిమాలు చూసుడు బంద్ చేసి ర్యాంకులు గొప్పగా తెచ్చుకుంటే ఇంకా సినిమా కలెక్షన్లు ఎవరు తెప్పియాలి? అగ్గో టీవీలు సినిమాలు బంద్ చేస్తేనే కదా అక్క జర్రంతనన్న మార్కులు వచ్చేది పోరగాళ్ళకు. సినిమాలు చూసుడు బంద్ పెడితే నందమూరి హీరోల సినిమాలు ఎవరు చూస్తారు? ప్రొడ్యూసర్ల పొట్టగొట్టినట్టు కాదానే? అవునా? అసలే రేపు మోక్షజ్ఞ ఎల్లుండి దేవాన్సు హీరోలుగా వస్తే సినిమాలను ఆడిచ్చేందుకు వద్దా అనే అభిమానులు వాళ్ళ సినిమాల కోసం పోరగాళ్ళను సినిమాలు టీవీలు చూడమంటావా ఇప్పుడు? టీవీలు చూడొద్దంటే కోట్లు పెట్టి సినిమా హక్కులు కొన్న టీవీలో లేం కావాలనే వాళ్ళందరి పొట్టగొట్టినట్టు కాదా ఇది? సారు అందరికి చెప్పలేదు కదనే, చదువుకునే పోరగాళ్ళకి మాత్రమే చెప్పిండు. ఇయాల్టి చదువుకునే పోరగాళ్లే కదా రేపటి సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, స్టోరీ రైటర్లు. సినిమాలు చూడొద్దంటే వాళ్ళ కథలు ఎట్లా దొరుకుతాయమ్మా కొత్త కొత్తయి? అంటే ఇప్పుడు ఏమంటావక్క? అఖిల భారత నారా దేవాన్సు అభిమాన సంఘం తరపున సారు వాక్యాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేనా? ఇంకేం లేవా? ఉన్నాయే. మనిషికో ఐప్యాడ్ పిరిగా ఇచ్చి నందమూరి హీరోల సినిమాను ప్రీలోడెడ్ గా ఇయ్యాలి. ఇంకా నయ్యము తొడలు కొట్టుడు, రైలు ఆపుట్ల ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వమని లేదమ్మా. మనకెప్పుడన్నా దమా ఖరాబ్ అయినప్పుడు డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి చంద్రాల సార్ స్పీచ్ విని ఇన్స్పైర్ అయ్యేందుకు డైలీ 1 GB 4G నెట్ పిరిగియాలి. అంతేనా? ఇంకున్నాయి. ప్రజల వద్దకే పాలన లెక్క ఇంటి వద్దకే బడి పాఠాలు అని లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలి. ఇగో చెప్తున్నా, ఇంకొక నిమిషం నా కండ్ల ముంగట కనబడితే మంగ్లీ పీక విసుకుడు కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. చిచ్చి ఈ నడుమ ఎవ్వరికి ఇంత కళా పోషణ అనేది లేకుండా అవ్వతుందమ్మా. కటామేరు చంకాయనికో కనా అబ్బర్స చంకాయనికోయే చూసినారులా సార్ ఆ రోజుల్లో టీవీలు సినిమాలు చూడలేదు కాబట్టే ఇవాళ సీఎం అయిండు. మరి సార్ని ఆదర్శంగా తీసుకొని చదువుతనే కదా ఆ పేరు వచ్చేది. మంగ్లీకేడా పని లేదు. మరి మనం బుడ్డ పరకలు వేసుకొని చాలా వద్దులైతుంది కదా, ఇవాళ బుడ్డ పరకలు పట్టుకొచ్చిన. వాటిని చూద్దామా తొందరగా? చూడరి. కాలజ్ఞాని బ్రహ్మం గారు చెప్పినవి కాకుండా చెప్పని చిత్రాలు కూడా బగ్గనే అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి అనే ఊళ్ళే ఇదివరకు ఎన్నడు చూడని నావు పాము ఒకటి అనబడ్డది. ఆగ చూడురి, తాబేల కాళ్ళ లెక్క పాముకి ఎట్లున్నాయో కాళ్ళు. మరి జన్యువుల్లో ఏదో తేడా వస్తే గిట్లా ఉడతాయి, దానికి ఏం పరిశాన్ కావద్దు అని చదువుకున్నోళ్ళు చెప్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థలు పామును పట్టుకొని పోయి జంగల్ ఇచ్చిపెట్టిండ్రు. అర్రే, ఇంట్లో లైట్లు వేస్తేనే దోమలు వస్తాయని అనుకుంటారు కానీ చీకట్లనే బగ్గు వస్తాయట దోమలు. లైట్ వేసుంటే దోమల పానం గిసగిస గిసగిస కొట్టుకుంటదట. అందుకే రాత్రి పూట 3 గంటల కోపారన్నా లైట్ వేసి కొద్దిసేపు ఉంచి బంద్ చేస్తే మంచిదంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. మొన్ననే చెప్పుకున్నాం కదా, హిట్లర్ వాడిన టెలిఫోన్ ఏలం పాటకు పెడితే కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిందని. ఇక ఇప్పుడు ఆయన సంతకాన్ని కూడా ఏలం పెట్టిండ్రుల్లా 14 లక్షల రూపాయలకు అమ్ముడు పోయిందట. ఆగో, ఈ సంతకంతోనే ప్రపంచాన్ని హిట్లర్ గడగడలాడిచ్చిండని చూసుకుంటా మురిసిపోతారు కావచ్చు దాన్ని కొనుక్కున్నోళ్ళు కదా. అబ్బో, మనుషులకే కాదుల్లా, కుక్కలకు కూడా రిటైర్మెంట్ పార్టీలు ఉంటాయి. అమెరికాల విమానం డిపోలా 5 ఏళ్ల సంది కొలువు చేస్తున్న జమా అనే గీ కుక్క ఇప్పుడు కొలువు దిగింది. మనిషి కాదు కావచ్చు కానీ నౌకరు చేసిందంటే అందరు తోటిదన్నట్టే కదా. అందుకే సూపర్ దావత్ చేసి కుక్కను మస్తు ఖుషి చేసిర్రు. మస్తు ఉన్నది కదా ఈ ముచ్చట. అరుదైన ఇల్వైన వస్తువులకు ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ సెల్లులో పెట్టే ట్వీట్లకు కూడా ఓ ఎగ్జిబిషన్ రాబోతున్నదట. మరి పెట్టాల్సిందేనుల్లా, ఎందుకంటే ట్రంప్ సార్ నోరు మించిన వాళ్ళు ఉన్నారా దునియాలా. అసోంటి సార్ నోటి నుంచి ఎన్నో మాటలను ఎల్లబెట్టింది ఈ ట్విట్టరే కదా. అసోంటిది కాబట్టే తప్పకుండా ఇల్వగలదే అనుకోవాలి. ఎప్పుడన్నా అమెరికా పోతే అట్లా పోయి చూసిరాండ్రి ఇష్టమైన వాళ్ళు. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా రేపటి వార్తలు కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు. చూసుకుంటూనే ఉండురి HM TV.